యుద్ధమే ఆ దేశం ఊపిరి, పోరులోనే పుట్టి పోరాటంతోనే ఎదిగింది. యుద్ధమే ఊపిరై అస్తిత్వమే ఎజెండాగా చుట్టూ శత్రువులున్నా తగ్గకుండా నెగ్గుకుంటూ ముందుకు వెళుతోంది ఇజ్రాయిల్. చిక్కదు దొరకదు, ఊహకు కూడా అందదు అన్నట్టుగా రఫాడించేస్తోంది. నీ పక్కనే ఉంటా, నువ్వున్న దగ్గరకు వస్తా, నీడలా వెంటాడతా, నీళ్లు తాగాలన్నా కూడా ఆలోచించే పరిస్థితి తీసుకొస్తా అన్నట్టుగా ఆపరేషన్స్ చేస్తోంది. ఎలా అయితే ఎలా అయింది, అంతమే పంతం అంటోంది ఇజ్రాయిల్. ఇంతకీ ఊహకు కూడా అందకుండా ఇజ్రాయెల్ ఎలా ఆపరేషన్స్ చేస్తోంది? కట్టప్పలతో ఇజ్రాయెల్ శత్రువు దేశాల అంతు చూస్తోందా? అసలు ఇజ్రాయెల్ చేస్తోన్న సీక్రెట్ ప్లాన్స్ ఏమిటి? ఇరాన్తో యుద్ధంలో ఇజ్రాయెల్ సీక్రెట్ ఆపరేషన్. బాడీగార్డ్లపై కన్నేసి నాయకుల్ని టార్గెట్ చేసి అనుమానం రాకుండా అంతు చిక్కకుండా ఆపరేషన్స్. శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఇజ్రాయెల్. గెలవాలనే తపన, శత్రు అంతు చూడాలనే కసి, యుద్ధ భూమి నుంచి విజయంతోనే వెనుదిరగాలనే పట్టుదల. ఇదే వ్యూహ రచనతో వచ్చినోళ్లకు వచ్చినట్లు ఇచ్చి పడేస్తుంది ఇజ్రాయెల్. ఏం చేస్తుందో తెలీదు, ఎలా మట్టు పెడుతుందో అంతు చిక్కదు. కొడితే దిమ్మ తిరిగిపోవాల్సిందే. ఇజ్రాయెల్ ఆపరేషన్ అంటే అట్లుంటది. దెబ్బ మీద దెబ్బ కొట్టి పాలస్తీనా మీద పట్టు సాధించింది. హమాస్ను ఆగం చేస్తుంది. హెజ్బుల్లాకు ఇచ్చి పడేసింది. లెబనాన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఇరాన్కు వణుకు పుట్టిస్తుంది ఇజ్రాయెల్. బరిగీసి కొట్లాడేందుకైనా, వైమానిక దాడులైనా, కోవర్టు ఆపరేషన్లో అయినా అప్పర్ హ్యాండ్ సాధిస్తూ వస్తుంది ఇజ్రాయెల్. కోవర్ట్ ఆపరేషన్ అయినా, డైరెక్ట్ అటాక్ అయినా, సొరంగంలో దాక్కున్న ఒక్కొక్క శత్రువును పొగపెట్టి మరి బయటకు తీసి కథం చేస్తోంది. హమాస్ నుంచి హెజ్బుల్లా లీడర్ల వరకు, గాజా నుంచి ఇరాన్ వరకు ఎనిమి ఎవరన్నది లెక్క చేయడం లేదు. జనాభా పరంగా చిన్న దేశమైనా ఆయుధ సంపత్తి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఆర్మ్స్ పరంగా చాలా స్ట్రాంగ్. అందుకే తమ దేశానికి చిన్న హాని కలిగినా ఎక్కడా తగ్గదు. గాజా మీద దాడులు మొదలు ఇప్పుడు ఇరాన్ వరకు శత్రు దేశాలు మిలిటెంట్ల అంతు చూస్తూ వస్తుంది. పాలస్తీనా, గాజా, హమాస్, ఇరాన్, లెబనాన్, హిజ్బుల్లా ఇలా అందరినీ మడత పెట్టేస్తుంది. తమ వరకు వస్తే ఏ విషయంలోనూ తగ్గేదేలేదంటోంది ఇజ్రాయెల్. శత్రువుల మీద పైచేయి సాధించామా లేదా అన్నట్లుగానే యుద్ధం చేస్తుంది. సీక్రెట్ ఆపరేషన్లతో హడలెత్తిస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఎవరి మీద అటాక్ చేయబోతుందో అనేది అంతు చిక్కకుండా శత్రువును భస్మం చేసేస్తోంది. ఇరాన్తో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ ఓ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించింది. దీంతో ఏకంగా టెహరాస్ అగ్రనాయకత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టేలా ప్లాన్ చేస్తుంది. అయితే ఈ ఆపరేషన్ త్రుటిలో లక్ష్యాన్ని తప్పింది. ఇరాన్ అగ్ర సైనిక, రాజకీయ నాయకత్వం ప్రాణాలతో బయటపడిన అధ్యక్షుడు పెజెష్కియాస్ కాలికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా ఆపరేషన్ వివరాలను ఓ అమెరికా పత్రిక బహిర్గతం చేసింది. జూన్ 13న ఇరాన్ ఐఆర్జీసీ చీఫ్ సలామీ, ఆర్మీ చీఫ్ బాఘేరీ, మిసైల్స్ చీఫ్ అమీర్ అలీ హజీబాదేలను ఇజ్రాయెల్ తొలి దాడిలోనే మట్టుపెట్టింది. వాస్తవానికి స్మార్ట్ ఫోన్లను ఇజ్రాయెల్ ట్రాక్ చేయడంతో వాటితో ముప్పు ఉంటుందని ఇరాన్ నాయకత్వానికి తెలుసు. ఈ క్రమంలో రాజకీయ, సైనిక నాయకత్వం వాటిని వాడడం మానేసింది. కానీ వారి బాడీగార్డులు ఫోన్లను వాడేవారు, సోషల్ మీడియాలో పోస్టులు చేసేవారు. దీంతో వారిని ఇజ్రాయెల్ ట్రాక్ చేసింది. యుద్ధం ముందు వరకు వారి కదలికలను గుర్తించింది. జూన్ 13 దాడుల తర్వాత బాడీగార్డులను కూడా ఫోన్లు వాడొద్దని, కేవలం వాకీటాకీలను వినియోగించాలని ఇరాన్ ఆదేశించింది. కానీ జూన్ 16న జరిగిన కీలక సమావేశ సమయంలో ఓ బాడీగార్డ్ ఆ ఆదేశాలను ఉల్లంఘించారు. యుద్ధం వేళ ఇజ్రాయెల్కు అదో పెద్ద అవకాశంలా లభించింది. ఆ సంకేతాల ఆధారంగా 100 అడుగుల లోతులోని బంకర్పై దాడి చేస్తుంది. వాస్తవానికి ఆ రహస్య ప్రదేశంలో ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ జరుగుతోంది. దానిలో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాస్, న్యాయ విభాగం, ఇంటెలిజెన్స్ అధిపతులు కూడా ఉన్నారు. వీరంతా వేర్వేరు కార్లలో అక్కడికి చేరుకున్నారు. ఎవరు ఫోన్లు తీసుకురాలేదు. కానీ ఓ బాడీగార్డ్ నిర్లక్ష్యాన్ని ఇజ్రాయెల్ వాడుకుని దాడి చేస్తుంది. ఈ దాడిలో పెజెష్కియాస్ కాలికి తీవ్ర గాయమైంది. మిగిలిన వారు ప్రాణాలతో బయటపడిన గార్డులు మాత్రం మరణించారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ డజన్ల కొద్ది సైనిక కమాండర్లను మట్టిపెట్టగా మరో డజను మంది వరకు అణు శాస్త్రవేత్తలను హతమార్చింది. 1980 ఇరాక్, ఇరాన్ యుద్ధం తర్వాత ఈ స్థాయి ఎదురు దెబ్బ టెహరాస్ కు ఎప్పుడూ తగలేదు. 2022 నుంచి ఇరాన్ అణు శాస్త్రవేత్తలను ట్రాక్ చేయడం మొదలుపెట్టింది. గతేడాది అక్టోబర్ నాటికి వారిని చంపాలని చూసిన బైడెన్ కార్యవర్గంతో అభిప్రాయ భేదాల వల్ల ఆగింది. గతేడాది చివరి నుంచి జూన్ వరకు ఇజ్రాయెల్లోని ఒక బృందం ఇరాన్ అణు కార్యక్రమంలోని శాస్త్రవేత్తల ప్రొఫైల్స్ ను రివ్యూ చేసింది. 2018లో ఇరాన్ నుంచి అపహరించిన అణు కార్యక్రమ వివరాల్లో వారి పేర్లు ఉన్నాయి. మొత్తం 400 మందిని చంపేందుకు షార్ట్ లిస్ట్ చేయగా చివరికి దానిని 100 మందికి కుదించింది. చివరికి 13 మందిని చంపింది. అదే సమయంలో ఆపరేషన్ రెడ్ వెడ్డింగ్ పేరిట ఇరాన్ సైనిక నాయకత్వాన్ని కూడా లక్ష్యంగా చేసుకుంది.
ఈ యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ కోసం గూఢచార్యం చేస్తున్న వారిని ఇరాన్ అరెస్టు చేసింది. వారిలో అణుశాస్త్రవేత్త రుజుబేహువాది కూడా ఉండడం విశేషం. అతడిని ఆగస్టులో ఉరితీసింది. యుద్ధ సమయంలో మసూద్ కోసం గూఢచార్యం చేసిన మరో 8 మందిని అరెస్టు చేసినట్లుగా తాజాగా టెహ్రాన్ ప్రకటించింది. కానీ అప్పటికే ఇరాన్కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.